సాధన గారు, ఏఎంఎల్ కేవైసీ ఈ మధ్య వింటున్నాము. అసలు అంటే ఏంటి? కొంచెం డీటెయిల్డ్‌గా చెప్పండి. ఓకే. ఏఎంఎల్ కేవైసీ అంటే యాంటీ మనీ లాండరింగ్ అండ్ కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. ఫస్ట్ మనం ఏఎంఎల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది డే టు డే క్రైమ్ బేస్డ్ ఉంటుందన్నమాట. టెక్నికల్‌గా చెప్పాలంటే ఇది ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. మళ్ళీ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే ఏంటి? కన్వర్షన్ ఆఫ్ బ్లాక్ మనీ ఇంటూ వైట్ మనీ. ఈ బ్లాక్ మనీ డెఫినేషన్ ఏంటి అంటే, బ్లాక్ మనీ అంటే ఏంటి అంటే, మనకి ఎవరైతే క్రైమ్ చేస్తారో ఇల్లీగల్గా మనీ రిసీవ్ చేసుకుంటే దాన్ని బ్లాక్ మనీ అంటారు. ఓకే. అప్పుడు ఈ ఫినాన్షియల్ క్రిమినల్ ఎవరైతే ఉన్నారో క్లీన్గా మార్చడానికి, అంటే వైట్ మనీగా కన్వర్ట్ చేయడానికి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని వాడుకుంటాడనమాట, ఒక ప్లాట్ఫామ్ లాగా. ఇవన్నీ ట్యాకిల్ చేయడానికి బ్యాంక్ అనేది బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ని కండక్ట్ చేస్తుంది. ఇదంతా కండక్ట్ చేయడానికి ఏఎంఎల్ కేవైసీ స్పెషలిస్ట్ని హైర్ చేసుకుంటుంది అనమాట. మళ్ళీ మనకి ఇక్కడ బిజినెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే యూఎస్, యూకే, కెనడా నుంచి వస్తుంది అనమాట. ఏంటంటే థర్డ్ పార్టీ కంపెనీస్ తీసుకొని హైర్ చేసుకుంటాయి ఈ ఏఎంఎల్ కేవైసీ అనలిస్ట్లని. ఇది ఓవరాల్ కోర్స్ ఏఎంఎల్ కేవైసీ గురించి. సాధన గారు, దీని ట్రైనింగ్కి ఎంత టైం పడుతుంది? ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? మనకి జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీలో వచ్చేసి జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇస్తాం. ఈ జాబ్ ఓరియంటెడ్ దాంట్లో మేము వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇస్తాం అనమాట. ఇంటర్వ్యూలో హెచ్ఆర్ అనేవాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు దానిపైన ట్రైన్ చేస్తాం. అండ్ సివి ప్రిపరేషన్ కూడా ఉంటుంది ఇందులో. జాబ్ ప్రొఫైల్ అప్డేటింగ్ కూడా చేపిస్తాం. మళ్ళీ జాబ్ ప్రొఫైల్ అప్డేటింగ్ ఎలా ఉంటుందంటే, మనకి వేరియస్ ప్లాట్ఫామ్స్ లైక్ నౌకరీ కానీ లింక్డ్ఇన్లో కానీ అప్డేటెడ్గా ఎలా చేయాలి ప్రొఫైల్ అనేది, మాతో ఉన్న టైఅప్ కంపెనీస్కి కూడా మేము ఇంటర్వ్యూస్ అనేది షెడ్యూల్ చేస్తూ ఉంటాం అనమాట ఇక్కడ. అండ్ పర్సనలైజ్డ్ కెరియర్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. ఒకసారి స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చాక వాళ్ళకి క్లారిటీ ఉండదన్నమాట, ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది క్లారిటీ ఉండదు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి అప్పుడు మేము తీసుకుంటాం.